నీ జీవం యేసుక్రీస్తు ప్రభు దగ్గర సురక్షితంగా ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బ్రతికినంతకాలం దేవుని కోసం బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే పౌలు మహాశయుడు చెప్పినట్టుగా ప్రభు కోసం బ్రతుకుదాం. ఏనాడైనా ఈ భూమి మీద మన జీవితాన్ని ముగిస్తే నిత్య జీవాన్ని ఆల్రెడీ దేవుడు మనకు వరముగా అనుగ్రహించాడు, గిఫ్ట్గా ఆయన ఇచ్చాడు. పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే యేసుక్రీస్తు ప్రభునందు మనందరికీ ఒక వరము ఇవ్వబడింది. అదేనంటే నిత్య జీవము. రోమా 6:23 ఆ మాట మనం చూస్తాం. ప్రభు యొక్క జీవము మరియు నిత్య జీవము మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడదాం, దేవుని కోసం బ్రతుకుదాం. గాఢాంధకారపు లోయ అనుభవం నుంచి ఒకవేళ నువ్వు వెళ్తున్నా నువ్వు భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దావీదు భక్తుడు అదే కదా చెప్పాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడనో, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. ఇమ్మాన్యుయల్ అనే మాట, కన్యక గర్భవతి కుమారుని కన్నును, అతనికి ఇమ్మాన్యుయల్ అని పేరు పెడతారు. యెషయా 7:14 చెప్పబడిన ఆ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో స్పష్టంగా నెరవేరింది. ఆయన మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చారు. నువ్వు భయపడొద్దు. అందరూ నిన్ను వదిలిపెట్టేశారని, నీ మీద నిందలేస్తున్నారని, ఒంటరివాడిగా ఒంటరిదానిగా నిన్ను నిశ్చేష్టులుగా చేసేసి వదిలిపెట్టేశారు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద డే టు రిజాయిస్ అండ్ టు బి గ్లాడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించాలి, సంతోషించాలి. ప్రభువు నీ తోడున్నాడు. ఆయన నీతో ఉండువాడు కనుక, నిన్ను నడిపించువాడు కనుక ఆయన వైపు నువ్వు చూడగలిగితే అసాధారణమైన అద్భుతాలు నువ్వు చూస్తావు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేస్తూ ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నాలో ఉన్న భయాన్ని తొలగించడానికి లోకానికి వచ్చామని మనస్ఫూర్తిగా దేవుని స్తుతించండి. నిజమైన క్రిస్మస్ మీరు జరుపుకుంటారు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ క్రిస్మస్ సంతస దినాన మేమందరూ నీ సన్నిధిలో ఈ వాగ్దానాన్ని వినడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, మా పాపము నుండి మాకు విడుదల ఇవ్వడానికి, మాలో ఉన్న ప్రతి విధమైన భయాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చిన నిత్య రక్షకుడు గనుక నీకు స్తోత్రాలు. నీవు మాలో ఏ ఒక్కరిని శిక్షించడానికి రాలేదు ప్రభువా. నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేయాలని ఈ లోకానికి అరుదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనస్ఫూర్తిగా నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాం ప్రభువా. నువ్వు ఒక్కడవే స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడు గనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులందరినీ నూతన శక్తితో, నూతన బలంతో నింపండి. వారికి ఉన్న ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. వన్స్ అగైన్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ ఆల్.